హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకుల వీరబాబుని. తర్వాత పాయింట్ 266. కోపాన్ని మించిన అగ్ని లేదు. కోపం అగ్ని వంటిది. అది ఎంతైనా దహించి వేస్తుంది. ఆ కోపంలో నువ్వేం చేస్తున్నా నీకు తెలియదు. ఆగ్రహావేశాలతో ఉమ్, ఎదుట వ్యక్తికి కానీ వస్తువు కానీ తీరని నష్టం కలుగజేస్తావు. దానివల్ల నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోపం, తన కోపమే తనకు శత్రువు. కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం లేకుండా చూసుకోవాలి. వీలైనంత నిదానంగా ఆలోచించాలి. 267. ఉత్తముడికి అభిమానమే గొప్పదనం. ఉత్తముడికి ప్రజలందరి అభిమానమే పెద్ద గొప్పతనం అతని. అలాగే 268. దయలేని ధర్మాలను ఆచరించరాదు. దయతోటే మనం ధర్మాన్ని ఆచరించాలి. సోమరితనాన్ని మించిన రోగం లేదు. సోమరితనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం వల్ల అదే పెద్ద జబ్బు. అలా ఉండరాదు. అసలు ఏదో ఒక పని చేసుకోవాలి మనిషి అన్నాక. దానివల్ల జన్మ వృధా అవుద్ది తప్పితే ఫలితం ఉండదు. 270. దరిద్రుడికి లోకమంతా శూన్యమే. దరిద్రుడికి ఏం చూసుకున్నా ఏ ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు. అంతా శూన్యం, సున్నా మిగులుతుంది. తను వెనకాలంటే ఏ ఆస్తిపాస్తులు ఉండదు, తినడానికి ఏమి ఉండదు, రూపాయి కూడా ఉండదు. అంతా శూన్యమే, ఏమీ ఉండదు దరిద్రుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్